ఇక ఫైనల్లీ మన టీమిండియా సంజు శాంసన్ సూపర్ నాక్ వల్ల సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. మ్యాచ్ మాత్రం అటు ఇటు ఎన్నో ట్విస్ట్లతో చాలా థ్రిల్లింగ్ గా జరిగింది. రెండు టీంలు కూడా తమ 100% ఇచ్చాయి. అండ్ ఈ ఓటమితో వెస్టిండీస్ కు ఈడెన్ గార్డెన్స్ లో టీ20 వరల్డ్ కప్ లో ఉన్న విన్నింగ్ స్ట్రీక్ బ్రేక్ అయింది. అండ్ ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న మన టీమిండియా బాల్ తో మన వాళ్ళు వెస్టిండీస్ ఓపెనర్స్ ని పవర్ ప్లే లో ఆపలేకపోయారు. ఆ తర్వాత బ్రేక్ త్రూస్ వచ్చినప్పటికీ రన్స్ ని మాత్రం రెస్ట్రిక్ట్ చేయలేకపోయాము. ఇన్ఫాక్ట్ వెస్టిండీస్ ప్లేయర్స్ అందరు కూడా క్యాలిక్యులేటెడ్ గా రిస్క్ తీసుకుంటూ స్కోర్ చేయగలిగారు. పోవెల్ అండ్ హోల్డర్ కలిసి సూపర్ ఫినిషింగ్ ని ఇచ్చారు. సో దాంతో వెస్టిండీస్ 20 ఓవర్స్ లో 4 వికెట్స్ కోల్పోయి 195 చేసింది. అండ్ రిటర్న్ లో చేజింగ్ కు వచ్చిన మన టీమిండియా అభిషేక్ అండ్ సంజు నుంచి మంచి స్టార్ట్ ని చూశాము. కానీ అభిషేక్ పెద్ద షాట్ కి వెళ్లి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్ 2 బౌండరీస్ కొట్టిన తర్వాత అవుట్ అవడంతో టీమిండియా చాలా ట్రబుల్ లో కనిపించింది. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ వెస్టిండీస్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి సంజు అండ్ సూర్య కలిసి క్యాల్కులేటర్ రిస్క్ తీసుకుంటూ ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తూ 50+ రన్స్ పార్ట్నర్షిప్ ని చేశారు. అండ్ ఆ పార్ట్నర్షిప్ తో మన ఇండియా మంచి కంఫర్టబుల్ ప్లేస్ లో ఉన్న టైంలో సూర్య అవుట్ అవడంతో ఇంకా సగం మ్యాచ్ మిగిలి ఉండడంతో టీమిండియా డీప్ ట్రబుల్ లో కనిపించింది. అండ్ మరో ఎండ్లో సంజు శాంసన్ బౌండరీస్ ని కొడుతూ రిక్వైర్డ్ రన్ రేట్ ని తగ్గిస్తూ టీమ్ కి కావాల్సిన ఇంపార్టెంట్ టైంలో 50 ని స్కోర్ చేశాడు. అండ్ ఇది సంజుకి ఆల్మోస్ట్ 12 ఇన్నింగ్స్ తర్వాత వచ్చిన మొదటి 50. అండ్ తనతో తిలక్ వర్మ క్యామియో ఇన్నింగ్స్ కూడా టీమిండియాకు ప్లస్ అయింది. ఒక పక్క సంజు ఆడుతూనే మరో పక్క తన చుట్టూ మిగతా బ్యాటర్స్ అందరు కూడా వస్తూ ఇంపార్టెంట్ రన్స్ ని స్కోర్ చేస్తూ వెళ్ళిపోయారు. కానీ సంజు మాత్రం వెస్టిండీస్ కి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ప్రాపర్ క్రికెటింగ్ షాట్స్ ఆడుతూ మ్యాచ్ ని క్లోజ్ గా తీసుకెళ్లాడు. అండ్ వెస్టిండీస్ కూడా లాస్ట్ వరకు మ్యాచ్ ని అస్సలు వదలలేదు. అండ్ లాస్ట్ ఓవర్ లో క్రూషియల్ 7 రన్స్ కావాల్సి ఉన్నప్పుడు సంజు తన స్టైల్లో 6 అండ్ బౌండరీని కొట్టి టీమిండియాకు ఇంపార్టెంట్ విక్టరీని అందించాడు. అండ్ సంజు కెరీర్ లోనే ఇది బెస్ట్ నాక్. అండ్ ఈ అన్బీటెన్ 97 మాత్రం తనకి అండ్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తనకి ఇన్ని రోజులు వచ్చిన నెగిటివిటీని ఒక్క నాక్ తో పాజిటివ్ గా మార్చేశాడు. అండ్ వెస్టిండీస్ ఆడుతున్న విధానం చూస్తే మాత్రం కరేబియన్స్ ఆర్ బ్యాక్ అని చెప్పొచ్చు. అండ్ ఇక మన టీమిండియా ఇంగ్లాండ్ తో వరుసగా మూడోసారి సెమీఫైనల్స్ ఆడబోతుంది. అండ్ నాకు మాత్రం సంజు నాక్ చాలా ఇన్స్పైర్ చేసింది. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి.